హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మొన్న పెట్టిన వీడియోకి అయితే మన సబ్స్క్రైబర్లు చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. ఇల్లరిక పల్లుడు అదే కంటిన్యూ చేయడం పెట్టాక అది బోర్ వస్తుంది, చాలా లాగ్ చేస్తారు ఇంతకు ముందు సిరీస్ అని అన్నారు. కాబట్టి ఈ సిరీస్ అనేది తీసుకొచ్చినాము. మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీసుకురానికి ట్రై చేస్తాం. దోస్తులు, ఇంత ముందు వీడియోస్ ని ఎలా అయితే సపోర్ట్ చేసిరు, ఈ యొక్క సిరీస్ ని కూడా అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. దోస్తులు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, వీడియో నచ్చితే చిన్న లైక్ చేస్తే మాకు ఎంత హ్యాపీ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లెడు పార్ట్ 2 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చాలా రోజులు అవుతుంది, మా అక్క నాకు ఫోన్ చేస్తలేదు, నేను మా అక్కకు చేస్తలేను, మస్తు బిజీ అయినట్టుంది. ఒక పారైతే చేసి చూద్దాం. ఆగో, బుర్రా బుర్రా రింగ్ అవుతుంది, మచ్చం లేవడతలేదు. ఎటు పోయిందో, ఎంత బిజీ ఉన్నదో. అమ్మో, ఎత్తింది. హలో అక్క. అబ్బో, ఎన్ని రోజులు అవుతుంది చెల్లే, ఎక్కడనో చేయవే, ఇక్కడ చేసినట్టున్నావు అమ్మా. తప్పు నెంబర్ గిట్ట కొట్టినట్టున్నావు, చూసుకో ఒకసారి. ఓ అమ్మో, గిట్ల మారినవేంది తల్లి. కాదు, నేను చేయకుంటే మచ్చం చేయవాక నువ్వు. ఒక పార కాకుంటే ఒక పారన్న చేసి మాట్లాడాలి. మొత్తం చెల్ల మీద పానం గుంజకుంటేనే అయిపోతున్నది. ఈ అవ్వ, ఈ కొడుకు కోడల్ని చూసుకొని ఏం మురిసినా మురుస్తున్నావు తల్లి. ఈ రేపు మాపో మనమరాలు మనమడో పుడతాడు, ఇక ఆయన తాగు. ఈ చెల్లెని కేరే చేయనట్టున్నావు. అప్పుడు జోరు నడుస్తున్నది పోనీది. అవ్వ అవ్వు, కొడుకు సంబంధం కుదిరిందని ఎవరిది జోరు నడుస్తుందో ఎవరు ఆగుతలేరు, తెలుస్తూనే ఉంది. ఈ అవ్వ, నా బాధ నాకుందక్క, నా బాధ నీకుంటే బాగానే ఉండు. ఇక బావ అన్నిందాలు తీసుకొస్తాడు, అన్నిందాలు ఇంట్లో పని చేసి పెడతాడు. ఇక నువ్వు కాకుంటే బావు కాకుంటే నువ్వు, ఇక మీ ఇద్దరు కాకుంటే కోడలుంటే కోడలనే చేసి పెడుతుంది. నాకెవరున్నారమ్మా? ఈ అవ్వ, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకొని నా బాధ కాదు బాధ. అప్పుడేమో అయ్యో నా బిడ్డ నేర్చి ఉండనని ప్రేమ మీద తెచ్చుకుంటే ఇప్పుడు చూడు, నేను నా బతుకంత ఎల్లెలకలైతుంది. ఎందుకే, లతమ్మ మంచిగానే పని చేస్తుంది కదా. ఓ అమ్మో, సూదురా ఎంతగానం చేస్తుందో. పెళ్లి కాక ముందుకు అమ్మో మా అమ్మ ఒకటే ఉంటది, మా అమ్మ వచ్చేసరికి చేసి పెట్టాలని మస్తు పని చేయదు. ఇప్పుడు చూడు, మొగడు వచ్చినాక ఎప్పుడు మొగనింటనే ఉంటది. మొగడు పెళ్ళ మొగ దగ్గరనే ఉంటారు. ఇంట్లో పని గీడ గిన్నెది సాడబెట్టదక్క. దా సూదురా, ఇంకా లేవలేదమ్మా మా తల్లి, నీ బిడ్డే ఇంకా వండుకొనే ఉన్నది లోపల. ఊరిని అమ్మ, అల్లుడు పని కోతలేడానే, పెళ్ళ మొగడు ఎప్పుడు ఇంట్లోనే వంతురానా బట్టి పానా పాట. ఈ అమ్మ పంగల పని ఎటు పోతుండక్క, ఏమైనా తింటుండు, తిరిగి వస్తుండు, ఇంట్లో వంతుండు. ఈ ఊరందరు ముచ్చట్లు అరుచుకుంటాడు, పెద్ద పంచాలు తీస్తాడు. అన్న పానం తీయలగబడ్డాడమ్మా, ఏమనటట్లేదక్క ఇప్పుడు. అయ్యో అంతే నాని, మరి నువ్వు చదువుకున్న గుంతలు నువ్వే పడతావు. వద్దే ఇల్లరికం వద్దే అని చిరుకలు చెప్పినట్టు చెప్పిన. అయ్యో నా బిడ్డే అంటే నాకు పానము, నా కొడుకు చిన్నోడే ఉండే అని ఎన్నెన్ని మాటలు అంటివి. నా బిడ్డ లేకుంటే నేను ఉండలేనమ్మా, నల్లుని ఇట్లా కొడుకు లెక్క చూసుకుంటా అని అనబడితివి. ఇప్పుడు చూసినావు, ఎవడైనా కన్న పేరు నుంచి వడ్డోడే మనోడైతాడే. ఎవడో మన కొడుకులకి ఎట్లయితాడు చెప్పు, నీ కథ గమ్మతున్నది. అదే అక్క, ఇప్పుడు తెలిసి వచ్చింది కదా. చూస్తా నా కొడుకు పెళ్లి కాగానే కోడలు వచ్చినాక ఉండనిస్తుందా? ఇద్దరం సంసారం చేయాలన్నా, అది చేయాలన్నా, నేను చేయాలన్నా, దాని ఎలా కొడతావా నన్ను ఎలా కొడతావా అని నాతో పంచాయతీ చేసింది అనుకో, నేను ఏడవడాలో ఏం కథను. అందుకే పెళ్లి సంబంధం కుదిరినాక ఎంగేజ్మెంట్ గిట్లా పెట్టినాక మా ఇలా కొడతా అక్క, ఏటన్నా పోని ఏటన్నా బతుకని. అంతే అంటవానే, మరి చెయ్యి మరి. ఏమో లతమ్మ ఎంత పెద్ద పంచాయతీ చేస్తుందో, ఇన్ని రోజులు నా వాళ్ళు అనుకుంటే పెట్టుకున్నది అన్ని అని బాధపడుతుంది కావచ్చే. ఏమనబడనక్క బంకల బాధ, ఏం చేస్తాం మరి. ఇక నాకెటు దారి లేదు. నా కోడలతో దెబ్బలు తినాలా ఇట్లా నేను? అవు కోడలతో దెబ్బలు తినే కాడికైతుంది కథ ఆఖరికి. అదే పని చేయి మరి. సరే అక్క, మంచిది. మళ్ళా ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తా. లేచినట్టుంది మా తల్లి, ఇక వచ్చి మాటలన్నీ నిన్నదనుకో, ఓ పెద్ద పంచాయతీ చేస్తుంది, దాంతో పెద్ద వెళ్ళి. సరే అక్క, మంచిది, బాయ్ బాయ్. అబ్బా, ఈ మేడము ఎప్పుడు లేచిందో, ఇంకా వంట కాడికి ఇవ్వలేనట్టుంది, వంట రూమ్లకి అడుగు పెట్టలేనట్టుంది. ఏడు పని ఆడనే ఉన్నది, ఏం చేస్తుందో. ఎప్పుడు ఫోను అని ఫోన్ అనే మునుగుతుంది. మరి ఏం తినాలి ఏం కథ, నేను నా మొగడు ఈమె ఇట్లా కూర్చుంటే. అమ్మా, ఏందమ్మా చెప్పు. ఇప్పుడు తెల్లారినాదిరా, బాగానే లేచినావు. ఇక పొద్దు కిందక వండుకోవద్దా నువ్వు అల్లుడు? మేమంటే ఇప్పుడే లేచినాం కానీ నువ్వు ఎప్పుడో లేస్తావు కదా. ఏడు పని ఆడనే ఉంది, మరి పని అంతా చేసి తీరుక్కొని కూర్చోవద్దా అని. చేస్తా, నాకు శాత కాకనే ఒట్టి కూర్చున్నా. ఆగో, మనుషులు ఉన్నప్పుడు మనుషుల ముఖం చూసి మాట్లాడు లేదా అని. నేను వచ్చి ఇంతసేపు అవుతుంది, ఫోన్లని మూతి పెట్టినావు. ఫోన్లో మునిగిపోయినావు కదా మొత్తం. నాకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఫోనే నానే నీకు. నీ కొడుకును బ్యాలెన్స్ ఏపీయకరా నాయన, అమ్మకి ఏపీయకరా అని చెప్తే తింటాడు. ఏమైనా నెల కాక ముందుకే వేస్తూనే ఉంటాడు. ఆగో చూడు, ఎంత బిజీగా ఉంటావు ఫోన్లల్లా. అయ్యో, నా కొడుకు నాకేపిస్తాడు, నువ్వు వేపిస్తున్నావా? నీ కష్టమని మొగన్ కష్టమని తింటాను. అంత సీన్ లేదు, నా కొడుకుని నేను తింటున్నా. ఎందుకు బిడ్డ అట్లా ఫీల్ అవుతున్నావు?
అంటే నీ అల్లుడు గుట్లు వేపియాలా నీకు బ్యాలెన్స్ కథ గమ్మతున్నది. నీ అవ్వ అందుకే ఇల్లరికం రానమ్మా, నేను ఇల్లరికం ఉండనమ్మా, నేను రప్పియనమ్మా అని చెప్పిన. విన్నవా? అమ్మో నా బిడ్డ అంటే నాకు పానం అన్నప్పుడు యాక్షన్లు చేస్తేవి. ఇప్పుడు చూడు ఇష్టం లేనట్టే మనస్ఫూర్తిగా మాట్లాడతలేవు. ఎప్పుడు ఒక తీరు ఉంటారా బిడ్డ? ఒకసారి ఒకరి మీద ప్రేమ ఉంటది, ఒకసారి ఒకరి మీద ప్రేమ ఉంటది. ఎప్పుడు ఒకరి మీద ఉండాలంటే కష్టమే పాటు. అట్లున్నది సంగతి. ఇప్పుడిప్పుడే గిట్ల దూరం కొడుతున్నావంటే ఇంకా కొడుకు లగ్గమైనాక కోడలు వస్తే పెక్కునది అని వాడేస్తట్టే ఉన్నావు. బట్టలన్నీ తీసి మమ్మల్ని బయటికి వెళ్ళగొడతట్టే ఉన్నావు అమ్మా. నీ వాళ్ళకం చూస్తుంటే అట్టే అనిపిస్తుంది. ఏ గవన్నీ మాటలకే బిడ్డ చేతలకుంటాయి. ఈ గవన్నీ ఏం ఆలోచన పెట్టుకోగాని పో పో, పని ఏడు దానే ఉందమ్మా. రోజు చేసినా కానీ ఇలా శాతనైతే లేదు. పో చేసుకోపో. ఈ అవ్వ ఉండను నాయన, ఉండనంటే ఉండు బిడ్డ అని బతలాడతాడు మా నాయన. ఇప్పుడు చూడు పని మనిషినే చేసింది మా అమ్మ. రోజు పొద్దుగా లేచి నేనే గాయదాన్లక చేత చేసి నడుములని వీగి పాడుతున్నాయి. ఇది ఒక్కనాడు చేసేకి ఎంత బిల్డప్ ఇస్తున్నా చూడు. అగో చూసి రథస్తులు ఏ కన్న తల్లైనా ఎంత ఉండాలనో అంతే ఉంటది, ఎంత ప్రేమ చూపించాలో అంతే చూపిస్తుంది. ఇక అతిగా ప్రేమ ఆశించారనుకో ఇక నడవది కుదరది. అంతే కథ. ఓ లతమ్మ మర్చిపోయినా, నీళ్ళ క్యాను ఖాళీగా అయింది. అల్లుని రేసి తీసుకొని రమ్మను, దూపై పాడైతుంది. మేనేజర్ అమ్మ ఆర్డర్ ఇస్తే తీసుకొని రావాలి. కథ బాగున్నది. నా మొగుడు నేను ఇద్దరం పని మనుషులమైన మీ ఇంటికి. అవ్వ రోజు ఏమనుకుంటుందో ఒక మాట అంటే ఫీల్ కాగల్లా అది కాగల్లా అని భయపడేది. ఇప్పుడు చూడు డైరెక్ట్ మాట్లాడినా, ఆమె ముఖం పెడితే భయం అవుతుందని ఫోన్లో చూసి చెప్పిన. మరేంది గిట్లనే ఇక మెల్లమెల్ల కూర్చుతా ఉంటే బిడ్డకు సిచ్చురేగి ఇచ్చిపెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు నిమ్మలమవుతుంది నాకు. హాగో అక్కడ మేనేజర్ అమ్మనేమో నీళ్ళు తీసుకురాపోరే అని ఆర్డర్ ఇచ్చి, ఈ మనిషి ఏమో ఇంకా లేవకపాయి. ఇప్పుడు లేకపోతే ఏమంటాడో ఏమో, కస్సు బుస్సు అంటాడు నా మీద. బావా ఓ బావా, అగో ఇంత గట్టిగా పిలిచినా మచ్చం పలుకుతలేడు. ఈ మనిషి ఇంకా నిద్రలే ఉన్నాడా, కావాల్సి పని చేస్తున్నాడా? ఓ బావా. అవ్వా ఏమైంది? పొద్దుగల గంట కొట్టినట్టే గట్ల ముత్తుకోబడుతుంది. నేను ఇంత మంచిగా పిలిచినా నీకు గంట మోపినట్టే అనిపిస్తుంది. ఆడ మా అమ్మ నా గంట మోయిస్తుంది. నీకేమెరక? లేవు నీళ్ళు అయిపోయినాయంట, నీళ్ళకైనా సుక్క నీళ్ళు లేవంట, మా అమ్మకు దూపైతుందంట. లే తెద్దులే. ఏందేంది? నీళ్ళ క్యాన్ల సుక్క నీళ్ళు లేకుంటే మీ అమ్మకు దూపైతే నేను లేచి నీళ్ళ క్యాన్లో నీళ్ళు పట్టుకొని రావాలనా? మీ అమ్మ దాహం తీర్చుకుంటుందా? ఈ అవ్వ కథ బాగున్నదేమే. కాదు, ఇంట్లో ఉన్నంత మాత్రాన అల్లుడు కొడుకు అవుతాడా అని? మీ తమ్ముడు ఉన్నాడు కదా అని ఇదేమంటే ఏమైనా నాకే పని చెప్తుంది మీ అమ్మ పందిరి గుంజని పిలిచి. అయ్యో ఆమెనేమో పని మనిషి లేక మనని చూస్తుంది. ఇక నువ్వేమో గిట్ల ఫీల్ అవుతావు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? లేవయ్యా ఏం కాదు, మా తమ్ముడు ఏటో పోయినట్టుండు లేనట్టుండు, ఆడుంటే ఆడే తీసుకొస్తుండే. లేవు జరా. ఇప్పుడు తేకున్న కష్టమే ఆమెతోని. ఓయమ్మో తేకుంటే లొల్లి పంచాయతీ పెడుతుంది, బయటికి వెళ్ళి మొత్తుకుంటది. ఇక అప్పుడు నలుగురులో నవ్వుకుంటారు కానీ లే తెద్దులే అయ్యా. చెల్లి అవ్వ పంచదైతే నలుగురు వచ్చి నవ్వుతారు గాని మరి నలుగురిలో నేను తీసుకొని వస్తుంటే అయ్యో అల్లుడు మస్తు పని చేస్తుండమ్మా అత్తగారింటి కాడ అనుకోరా అని నవ్వుకోరా అని. అప్పుడు ఈ అవ్వ నేను ఎవడేం చేసుకుంటాడో వేసుకో, నేను దేనంటే దేని పండుకుంటా. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు? ఒక్క మాట అంటే ఆమె పడదు, ఒక పని చెప్తే నువ్వు వినవు. ఎటు చేయాలి, ఏం చేయాలి నాకు ఎటు అర్థమైతే లేదు. నీ అవ్వ నీ కథ గమ్మతున్నదేమి? మా ఆయన చేయడు, నా మొగనికి శాతం అయితే లేదు, ఆయన పని మనిషి మీ ఇంట్లో అంత మీరే వేసి పెట్టాలి, తిని కూర్చుంటాం నిమ్మలంగా అని చెప్పాలి. యావ నువ్వేంది మీ అమ్మకు భయపడుతావు? నాకు అర్థం కాదు. మనకి ఆమె భయపడాలి, గజ గజ వణుకాలి మీ అమ్మ. ఈయన బిల్డప్ చల్లగుండా ఈడు పుణ్యానికి పెట్టిన తిండి తిని ఇంకా చూడు ఎట్లా మాట్లాడుతుండు. మనకి గజ గజ ఉంకాలు భయపడాలి, వాళ్ళు భయపడతారు. ఆయన మా అమ్మ భయపడే రకమేనా, భయపట్టించే రకం గాని? అట్లా కాదు బావా, నువ్వు ఎన్నెన్నో కలలు కంటున్నావు గాని అవి కాని పని, అవి కుదిరని పని. లేవు తెచ్చాడ పెడితే నీ పని అయిపోతుంది కదా. ఎందుకయ్యా ఒక 5 నిమిషాల పనికి గట్ల లొల్లి పంచాలు పెడతావు? లేవు. ఏంది 5 నిమిషాలు పని చేస్తాను ఏమన్నా పని మనిషి రానే ఇంట్లో? ఈ అవ్వ నువ్వు చేయకు మూసుకొనుండు, నేను చేయను మూసుకొని ఉంటా. తిండి పెట్టాలి పుణ్యానిక? ఇల్లరికం ఎందుకు ఉంచుకున్నారే? మీ అమ్మ కాదు వాళ్ళ అయ్య కాదు, వాళ్ళ అయ్య దిగొచ్చిన నేను ఈయన ఎవరు చెప్పి ఈయనను నేను. అబ్బా సరేది, అట్లనే దాహమై చస్తదేమో. ఈ ఎవరు సావాలి చావని నాకేందంట. వాళ్ళతో నా బాధ, నీతో నీ బాధ. ఎక్కడ ఏకలేకుంటుంది నాకు. ఇక రేపు మా తమ్ముని పెళ్లి అయితే ఇంకెంత కష్టం ఉందో పా నీతో నాకు. హాగు నాతో నీకేం కష్టం ఉంటది? నేనేమన్నా లొల్లి పంచాయతీ పెడుతున్నానా, రాసి రంపాన పెడుతున్నానా? కష్టం చేసుకురా పోవే బయట, నేను నిమ్మలంగా తిని పంతా, కష్ట పైసలని నాకు ఇయ్యాలని అంటున్నానా? ఎందుకే నీకు నా వల్ల కష్టమవుతుంది? ఏమో పో, పండుకో నేను పోతున్నా. పోయినట్టు కాదు, ఆకలి అవుతుంది, కడుపులో పేగులు గుర్ర గుర్ర అంటున్నాయి. మొహం కడుక్కుంటా కూర్చుంటా, పువ్వు వేసుకొచ్చి తలగబెట్టు. బువ్వ లేదు బుక్కి లేదు. బువ్వ కూర అయితే ఇంకా 2 గంటల టైం పడుతుంది. అప్పుడు దాకా ఉంటుండు, లేకుంటే బయటికి పోయి తింటా. ఈ అవ్వ మొత్తం విలువ లేకుండానే అయిపోతుంది కదా అత్తగారింటికి ఉంటే. మీ అమ్మ విలువ లేంటే మాట్లాడుతుంది, నువ్వు షీప్గా తీసి పడేస్తున్నావు. ఈ అవ్వ
ఏం బతుకు పాడైంది నాది. పుణ్యానికి పెట్టిన తిండి తిన్నోళ్ళ బతుకంతా ఆగమైనట్టే. అందుకే మన కష్టం మీద మనం బతకాలని ఏం నుంచో చెప్తున్నా. నీకు పని శాతగాక ఏమైనా మా అమ్మగారి ఇంటికి ఉండి ఏందో నీ బిల్డప్ నాకేం అర్థమైతలేదు. తూ తూ అన్న తేతి అనుకుంటా నువ్వు వీడనే చేస్తున్నావు గానీ మనం బయటకు పోయి బతుకుదామంటే ధైర్యం లేకపోయి ధైర్యం తప్పినోనివి. ఏమి బతుకు ఏమి బతుకాయరా, కుక్క కంటే హీనంగా చూస్తున్నారా. ఈ అవ్వ నిజంగా మా అత్తకు మా మామకు మా బొమ్మడికి నేను ఈడ ఉండు ఇష్టం లేనట్టుంది. అలా బిడ్డని మంచిగా చూసుకుంటారు కానీ నన్ను ఎందుకు చూసుకోరో నాకు అర్థం కాదు. మొత్తం పని మంచిగా చేసిరు ఇంట్లో. ఈ అవ్వ ఒక్కొక్కసారి మస్తు రోషం వస్తుంది, మస్తు కోపం వస్తుంది అలా అనే మాటలకు. ఈ అవ్వ అప్పటిదప్పుడే ఈ అవ్వ ఈడిగానే వెళ్ళిపోవాలి, నాకు గతి లేకనా నా ఇంటికాడ బతకాలి మంచిగా అనుకుంటా కానీ ఆడికి పోయినాక గుద్దెల్లెలకలు చేయాలి. ఇక పని శాత కాదు ఏం శాత కాదు, ఎట్లా చేయాలి ఏం కథ. నిమ్మలంగా తిని పండుకునేది గిదే మంచిగా ఉన్నది. మా ఇంటికి పోతే ఇప్పుడు కష్టపడాలి, పనికి పోవాలి, పైసలు తెచ్చిస్తేనే సంసారం గడుస్తుంది. ఇప్పుడు పుణ్యానికి పెట్టిన తిండి తింటున్నా, నిమ్మలంగా ఉంటున్నా, గిదే మంచిగా ఉంది పా, ఎంజాయ్గా బతకొచ్చు. ఫు, నీదేం బతుకురా ఇజ్జత్ లేని బతుకు. యావ అత్తగారు తూతూ అంటుంటే ఇంకా నాకుతూనే ఉంటూనే ఉంటావు. అత్తగారి ఇంటికాడ సిగ్గు శరం ఏమట్టుకని ఉండాలి. కష్టం చేసుకోమంటే పెళ్ళ పిల్లలు చదువుకుంటా ఎవరింటికాడ వాళ్ళు ఉండేది. మనం ఈడు చూడు ఇక మంచిగా దర్జా మహారాజు లేక బతకొచ్చు. ఇక వాళ్ళే వండి పెడతారు, తినొచ్చు, తిరగొచ్చు, పండుకోవచ్చు. అయ్యే పై గడిచిపోయే రోజులు. తుని యావ ఈసొంటి బతుకు బతికి వేస్తా నాయన. పో ఎంబటే మీ అమ్మగారింటికి నువ్వు పోతేనే నీటికాడ నువ్వు ఉంటేనే నిమ్మలంగా ఉంటావు. లేకుంటే కుక్క కంటే హీనంగా చూస్తారు చూడు నిన్ను ఆఖరికి. ఆగో చూడు ఇంకా లేవలేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీళ్లు లేవు నీళ్ళు తెద్దురా అని శిల్కలు చెప్పినట్టు చెప్పిపోతి. ఇక వస్తున్నా అన్నట్టే మాట్లాడుతూ రాలేదు, ఇంకా గట్టినే కూర్చున్నావు. యావ నిద్ర సల్లకుండా ఇంకా నిద్ర వస్తుందా ఇట్లా నీకు? అబ్బా ఏమైంది కయ్య కయ్య మొత్తుకుంటున్నావు. నేను ఇంటికి పని మనిషిరా అని చెప్పిన. మూసుకొని పోకనంట తెచ్చుకోర్రి, మీ అమ్మని తెచ్చుకోమని పోయి. యాభై ఎంత దూరం ఉన్నది, పోయి నడుచుకుంటూ తీసుకొని రమ్మను. గట్లంటే వింది బావా. ఆ పర్సనాలిటీ ఎట్లుంది, జర దూరం నడవగానే కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు అంటది. తమ చూశాను నువ్వు అర్థం చేసుకో, నాకు అర్థం కాదు. యావ లేవు లేవు తెద్దు లేవు మళ్ళీ తిట్టుకుంటారు, కోపం అవుతారు నీ మీద. అసలు ఏం తెలియదు నాకు అర్థం కాదు. తిట్టుకుంటారు, కోపం అవుతారంటే కానీ ఎవరి కోసమే? యావ మొత్తం గిట్లా చీపుగా తీసి పడేస్తురేమే నన్ను. మీ అమ్మ ఏమైనా విలువిస్తుందానే నాకు? అల్లుడున్నాక భయం గిట్ల లేదు. యావ ఎంత దర్జా కూర్చుంటది. అరే మా అమ్మకు కాళ్ళ నొప్పులు ఉంటాయని నీకు ఎరకనే కదా, ఎందుకు బావ గట్ల ఫీల్ అవుతావు? చిన్నదానికి పెద్దదానికి యావ మనము ఉండేదే మన నాలుగు జాతీది ఎక్కువ అంటే ప్రతిదానికి ఫీల్ అవుతావు. మరి ఉండాలి పడాలి, ఎట్లున్నా ఊడ్చుకోవాలి. ప్రతిదానికి అట్లా కోపం అయితే ఎట్లా చెప్పు? ఆహా, అంటేనే కావాల్సుకొని ఉంటామ్మా మీ ఇంట్లో, అత్తగారి ఇంట్లోనే ఉంటా, నాకు పని శాత కదని చెప్పిందా? మీ అమ్మగారే కాదంటే కాదు, నా బిడ్డనిచ్చి నేను ఉండని, ఇల్లరికం రావాలంటే రావాలని గప్పుడు అంటిది. అందుకే ఉన్నా. నా భర్తతో నేను ఉన్నట్టే మాట్లాడతారేమి? అబ్బా అయ్యిందేదో అయిపోయింది. ఇక అప్పటి రోజులు పోయినాయి. నీ అవ్వ అప్పుడు వాళ్ళకి అట్లా అనిపించింది అప్పుడు ఉంచుకున్నారు. ఇప్పుడు ఎట్లయితుందో వాళ్ళకు, మనం ఉంటే నచ్చలేదో ఏమో. మరి పోదామా ఎట్లా అంటావు చెప్పు? పోకుంటే ఉంటా మీ అమ్మగారి ఇంటికాడనే ఉంటా, వాళ్ళు పెట్టిన తిండి తింటా అని చెప్తున్నానే. పోదాంపా, బతకలేకనా బతకసాల కాకనా? అవ్వు అవ్వు నీకు మస్తు బతుక శాతం అవుతుంది, పని ఇట్లా మస్తు శాతం అవుతుంది. మస్తుగానే చేస్తావు నన్ను. ఏమైంది మొహం కింది పెట్టి ఏమో నోట్ల గులుక్కుంటున్నావు, గట్టిగా చెప్పే ఏందో. అదే అంటున్నా. నీకు ఊర్లో మస్తు పేరుంది, మస్తు ఆస్తుంది. ఎటు పోయినా 40-50 వేలు, ఎటు ఒక నెలకు. ఇక మంచిగా బతుకుతాం మనం అనుకుంటున్నా. మరి ఏమనుకుంటున్నావు? ఈ రాజుగాడంటే రాజా మజాకా? ఇంకా ఎంతసేపు లోపటర్రలుండి గుయ్యా గుయ్యా మాట్లాడుకుంటారు పెళ్ళమ్మవాళ్ళు. కొత్తగా పెళ్ళన్నోళ్ళన్న గిట్ల ఉండరు. యావ ఏడు పని ఆడనే ఉంది, నా పనికి ఇదాలుగా పడ్డారు అందరూ. అగో చూసినవా బావా, మననే అంటుంది మా అమ్మ. మనం లోపల ఇంకెంతసేపు ఉంటాము, లేస్తలేము, ఏం పని చేస్తలేము అని చాలా కోపం అవుతున్నట్టుంది. లెవ్వయ్యా నీకు దండం చేస్తా లేవ్వు. ఆ నీళ్ళు అయిపోయినాయి అంటే నీళ్ళంటే తెద్దురా సస్తట్టున్నది. నీ యవ్వ నీళ్ళకిన వారయ్య, నా పన మీదలుగా పడ్డరేమే మీరు. తేను నీళ్ళు తేనేం తేను సావని. చీరలమ్మా చీరలు, సన్న చీరలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, చీరలే చీరలు, ఆషాఢం ఆఫర్. ఓ అక్క జరుండు ఆగు వస్తున్నా. ఆగు, చూసినవానే మీ అమ్మకు సోకులకు ఏం తక్కువ లేదు. మొన్ననే చీరలు గన్నిగానే తెచ్చుకుంది పట్నం పోయి. ఇప్పుడు మళ్ళీ చీరలు వస్తే ఆపు అని అంటుంది. అవ్వ ఏమంటగానే సిగ్గు నాదే. ఇక వయసు పిల్ల అవుతుందా ముసలి అవుతుందా మీ అమ్మ? ఊకో బావా, ఆమె పైసలు ఆమె లెక్క ఆమె ఇష్టము, మనకేంది? నోరు మూసుకొని ఉండయ్యా. గిట్లనే గట్టిగా ముత్తుకున్నాం అనుకో ఎల్లుల్లి పంచాలు అవుతాయి. నీ అవ్వ ఊకో, ఆమె ఇష్టము ఆమె కథ, ఏమన్నా కొనుక్కొని ఏమన్నా కట్టుకొని.
నేనేమంటున్నానే అవసరమా అంటున్నా, పైసలు ఉత్తగానే ఖర్చు పెట్టుడు అవసరమా అని? ఉత్త పుణ్యానికి వస్తున్నాయి పైసలు. ఓ అక్క, డబ్బులు రాక చీరలు అయిపోతున్నాయి, అందరు తీసుకుంటున్నారు డబ్బు, నడు బయటికి. ఉండు ఉండమ్మా, వస్తున్నా. పైసలు ఏడబెట్టి పాడైనా దొరుకుతలేవు, ఇంట్లో దొంగలు బాగా ఎక్కువయ్యారు. అయినా నా పైసలు పెట్టి నేను తీసుకున్నా ఇట్లా ఊరుస్తలేరు కొంతమంది. జరుండి వస్తున్నా. ఎవరికేంది భయపడేది? 1 రూపాయి తింటలేను, నా సొత్తే 10 మంది తింటుర్రు. ఆడకే ఉండాలి సిగ్గుశరం. హాగు, చూసినవానే మీ అమ్మ ఇట్లా మాట్లాడుతుందో? ఏమన్నా ఉన్నదానే మీ అమ్మకు? మీ అవ్వ అందుకే ఉండనే తల్లి అంటే బతులు ఆడిపించుకుంటారు, ఉండిపించుకుంటారు. ఇప్పుడు చూడు, మొత్తం ఇజ్జత్ లేకుండా అయిపోయినా బతుకు పాడుగాను. అగో, ఇజ్జత్ లేకుండా పోయింది, ఇజ్జతే పోయింది అని ఊక ఊక అని ఫీల్ అయినావనుకో మంచిగా ఉండదు. నీకు అంతగానం రోషం వస్తే, అంతగానం దమ్ము, అంతగానం సత్తా ఉంటే పా, ఇంటికి తీసుకువా. పా, నన్ను జాతూ పా, మనం మంచి బతుకుదాం పా, కష్టం తీసుకొని. జరుండు ఉత్తగా అనుకుంటున్నావే? 10 మందిని పిలవాలి, పంచాయతీ పెట్టియాలి. మరి అప్పుడేమో నలుగుట్లనేమో నా బిడ్డనేమో నల్లుని నా దగ్గరనే ఉంచుకుంటా, కొడుకు లెక్క చూసుకుంటా అని చెప్పింది. ఇప్పుడేమో షీప్గా తీసి పడేస్తుంది, ఇజ్జత్ లేకుండా విలువ లేకుండా మాట్లాడుతుంది. ఏమనుకుంటుంది? నలుగుట్ల పంచాయతీ పెట్టినాకనే తీరాలి, అప్పటి వరకు ఇడిచింది కదిలేదు. ఈయన శాతగాని ముఖాన్ని చెప్పు, ఈయనకి బయటికి పోయి కష్టం చేసుకొని పైసలు సంపాదించి పెళ్ళం పిల్లల్ని సాధ శాత కాదు, అంత దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈడు చూడు, పెద్ద పెద్ద పుడింగ్ మాటలు ఏడుస్తుండు. ఈ అవ్వ పంచాయతీ పెట్టి కదులుతాడంట. ఉత్తగ పోనీక శాత కాదు ఇంటి, ఇడు బతకలేడు నాకు తెలుసు. ఇక మా అమ్మ మా అయ్య పుణ్యాన మంచిగా తింటుండు, పంతుండు, బర్రెలు బరుస్తుండు. ఇక అలాగుండడం ఈ నుంచి ఏడవుతుంది. కాదు కాదు, ఇట్నే చావాలేమో నేను. అమ్మయ్య, ఎంతనైనా అగ్గోకే పడ్డది. అందరికంటే 10 రూపాయలు తక్కువనే తీసుకునేది ఇక పొల్ల నాకు. ఓ పెంటవ్వా, ఏమైంది? ఓ అమ్మో, గా చీర ఏదో కలర్ ముద్దుగున్నది, బట్ట ఇట్లా మంచిగా ఉన్నట్టుంది. గా చీరల ఆమె దగ్గరనే తీసుకున్నావా అక్క? అవునే, గిప్పుడే తీసుకున్నా. ఓ అమ్మో, మస్తు చీరలు ఉన్నాయి. దాంట్లో నేను ఒకటే పట్టుకున్నా, ఒకటే తీసుకున్నా. ఇక అందరు నా మీదనే ఏడుస్తున్నారే, ఈ కలర్ బాగుంది పెంటవ్వా, నాకు ఇయ్యంటే నాకు ఇయ్యని తలుగుతున్నారు. అవేమన్నా ముద్దుగున్నది ఈ కలర్ చెప్పు. నిజంగా పెంటవ్వా, చాలా బాగుంది. ఇక నీ సెలక్షన్ బాగుంటుందని అందరు నువ్వు తీసుకున్న చీర అంటేనే పడ్డట్టుర్రు. అయినా నువ్వు మస్తు తీరొక్క చీరలు కడతావాయే, అందులో ఎంత పాటు ఇయ్యొద్దా మరి? నాకు నచ్చిన చీర వీటికి ఎట్టిస్తానే. ఆయన నేను తెల్లగా బుర్రగా మంచిగా ఉన్నా కాబట్టి ఏ చీర కట్టినా అందంగానే కొడతాపా. అవి కర్రే కాకులు లెక్కున్నా, వీటికి ఏం ముద్దుకు కొడతాయి, ఏది కట్టినా అందం సందం ఉండదు. ఓ ఈ సిరి ఆ సిరి అని తలుగుతున్నాయంట. అవు పెంటవ్వా, అది గిట్లా కరెక్టే. మరి నీకని తీసుకున్నావా, నీ బిడ్డకని తీసుకున్నావా, లేకపోతే కాబోయే కోడలకని తీసుకున్నావా, ఎవరి కోసం తీసుకున్నావు? ఆ నా బిడ్డకేం తీసుకుంటా, అమ్మో ఇప్పించిన కాడికి సాలు అయింది. ఓ అమ్మో, ఇక ఆమె జోలికి ఏమో తల్లి. నేను నా కోడలు కంటవా, ఇప్పుడు ఏం తీసుకుంటానే, వచ్చినాక మస్తుగా ఉన్నది పాటు ముందట, అప్పుడు తీసుకుంటది. నాకనే తీసుకున్నా, ఊర్లలో కోతందుకు గిట్లనే చిన్న చిన్న ఫంక్షన్లకు కట్టుకుంటాను చీరలు లేవని కొనుక్కున్నానే. ఓహో గట్లనా? ఏమైందక్క, లతకెందుకు ఇప్పిస్తా అంటావు? పెళ్లి కాకముందుకు లత అంటే పానం ఉండే, ఆమె మీద పానంతోనే కదా ఇల్లరికం తెచ్చుకున్నావు, ఇంట్లోనే ఉంచుకున్నావు. ఇప్పుడేందక్క ఇష్టం లేనట్టు మనస్ఫూర్తిగా మాట్లాడతలేవు? మరి ఏందే, ఏదో కొన్ని రోజులు మురుపంతో ఉంచుకున్నా గాని వస్తుంటే యాస్టకు వస్తుంది పాడయ్యి అవ్వ. అవ్వక్క, నీ అల్లుని కోసానికి యాష్ట రావచ్చు. మొన్న నేను అడిగినా, ఏమైంది పిల్లగా, ఇంకా మీ అమ్మగారింటి కూర, మీ ఇంటికాడ బతకరా, ఈయనే బతుకుతావా ఎట్లా అంటే, ఆషాఢం కదవ్వా, ఆషాఢం అని మా అత్తగారింటికి వచ్చినాం అంటుండు. యావ సిగ్గున్నా నీ అల్లునికి? ఆ సిగ్గు లేకనే సిగ్గిడ్చి అత్తగారింటి కాడ బతుకుతున్నాడు. ఆషాఢంలో వచ్చిన అత్తగారింటికి అని చెప్తున్నాడు. యావ్వ పానిపాడ శాతగానడు, బతకసార శాతగానడు. జరుండవ్వా, నీ అల్లునికి ఇప్పుడు ఏం అర్థం కాదు. నీ కోడలు వచ్చినాక అప్పుడు తిట్టి తిట్టి పెడుతుంది, లొల్లి పంచాలు నీ బిడ్డ కామకు అవుతుంటాయి. అప్పుడు కోపాలు తాపాలు లొల్లు పంచాలు అయితే మా దెంక పోతారుకో, అప్పటిదా కాదు. గదేనే, నేను గట్లనే ఊకున్నా. నేనంతా నేను చెప్తే తినేటట్టు లేరాళ్ళు. ఇక గప్పుడే నా కోడలు వచ్చినాక సూటిపోటు మాటలు అంటారు చూడు, గప్పుడు ఎగబడి పోతారు. నీ అల్లుడు బయట సంసారం చేయకపోయినాడమ్మా, బయట పని చేసి నీ పైసలు సంపాదించి నీ బిడ్డను సాధకపోయినాడమ్మా. ఏమైనా నువ్వు పెట్టే తిండికి మరిగిర్రు, ఈ ఏడ పోతారు, లొల్లి పంచాలైనా పోతారో పోరో పెంటావా డౌటే. ఏమోనే, ఎట్లయితుందో ఏం కథను ఆ దేవునికి ఎరక, అలాకెరక. ఇగో ఎట్లుందిలాడు మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము దోస్తులు. ఈ యొక్క సిరీస్ ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయరు, ఇల్లరికపు అల్లుడు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఈ సిరీస్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ గా అందరికీ నచ్చే విధంగా తీసుకోవడానికి ట్రై చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని సపోర్ట్ చేయరి. ఇక ఇంతకు ముందుకు మన వీడియోస్ ఎవరైనా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియో షేర్ చేయండి. దోస్తులు ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి మీరు ఇష్టంగా చిన్న లైక్ చేస్తే మాకు ఎంతో ఆనందం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయరి. సరే దోస్తులు, ఉంటాం. మళ్ళీ మరొక కంటిన్యూషన్ వీడియోతో, రేపటి వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాను స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుస్తాం.